हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం యోగిని సాధన క్రమంలో ద్వివింశతి యోగిని అనగా 22వ యోగిని మహావజ్రేశ్వరి రక్తదేవి యోగిని గురించి చెప్పుకుంటున్నాం. ఈ యోగిని మన దేహమును వజ్రం వలె మార్చగలదు, రక్తమును శుద్ధి చేసి రుగ్మతల నుండి దూరం చేసి ఇంద్రియాలను మన అదుపులో ఆధీనంలో ఉంచేలా ఈమె సహకరించగలదు. ఈమె యొక్క ఉపాసన చేయడం వలన శారీరక దారుఢ్యము మరియు రక్తంలో సర్వ క్లేశములు తొలగి ఇంద్రియ నిగ్రహము, ఆరోగ్యము, ఆయుస్సు మరియు దృఢమైన శరీరము సాధన చేసేందుకు కావలసిన ఓపిక, ధైర్యము ఈమె అందించగలదు. ఈమె యొక్క ఉపాసన చేయడం వలన యుద్ధ నీతిలే అందు శారీరక బలహీనతలు లేకుండా ఆనందకరమైన జీవితం కొనసాగించగలం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ ఉపాసన కూడా తొలి సంధ్య, మరు సంధ్య, ఇష్టదేవతారాధన, కులదేవతారాధన పూర్తి చేసుకుని యథాశక్తి 108 చొప్పున జపం చేసి రాత్రి 9 గంటలకు ప్రారంభించి రాత్రి 1 గంట వరకు జపం చేయవలసి ఉంటుంది. 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసి శ్రీ మహా వజ్రేశ్వరి రక్తదేవి యొక్క అనుగ్రహంతో శారీరక దృఢత్వము, సకల విధములైన శ్రేయస్సులు పొందగలం. ఈమె యొక్క ఉపాసన చేయడం వలన, ఈమె యొక్క సాక్షాత్కారం వలన సకల సిద్ధులు మనకు అలవోకగా లభించగలవు. ఈమె మనకు ఓ మహాశక్తిలా ఎన్నడూ కాపాడుతూ ఇంద్రియ నిగ్రహమును ప్రేరేపిస్తూ, ఇంద్రియ దృఢత్వమును ప్రేరేపిస్తూ సకల విధములైన ఆనందదాయకమైన శ్రేయస్సులను చేకూర్చగలదు. ఇప్పుడు శ్రీ మహా వజ్రేశ్వరి రక్తదేవి యోగిని యొక్క మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం మహావజ్రేశ్వరి రక్తదేవి స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం మహావజ్రేశ్వరి రక్తదేవి స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం మహావజ్రేశ్వరి రక్తదేవి స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఏ యోగిని ఉపాసన చేసినా వాచక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. మనం ముందుగా చెప్పే విధానాన్ని అనుసరించి చేయవలసి ఉంటుంది. దీక్షా కంకణ బదిలై భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది. మనం ఎంత నిష్ఠ నియమాలతో ఈ ఉపాసన చేయగలిగితే ప్రతిఫలితములు అంత సుస్పష్టంగా ఉంటాయి. గురువు వద్ద నుండి యంత్రములు తీసుకుని వచ్చి అష్టదిగ్బంధన చేస్తూ ఏదైనా ఒక దేవతను ఉపాసన పూర్తి చేసుకుని ఆ దేవతను పీఠ దేవతగా అమర్చుకొని ప్రతిరోజు ఆ దేవతని యథాశక్తి పూజిస్తూ యోగిని సాధనలు చేయవలసి ఉంటుంది. మీరు గురు సమక్షంలో మంత్రం తీసుకుని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. ఆపదల నుండి లేక తక్షణ ఫలితం పొంది ఉపశమనం పొందేందుకు మంత్రంలో ప్రత్యక్షంగా కూడా జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగాన్ని విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి, చేసి తగు ఫలితములను పొంది యోగిని యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు, ఆనందకరమైన జీవితము మరియు సాధనయందు ప్రేరేపణ పొందుతూ మనం ముందుకు సాగ కాగా యోగిని విద్య అన్నది ప్రత్యేకించి ఉంటుంది. అది గురు సమక్షంలో స్త్రీలు చేయవలసిన విద్య. స్త్రీలు ప్రత్యక్షంగా యోగినిగా మారే ప్రక్రియలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పేవన్నీ యోగినీల యొక్క అనుగ్రహం పొందేందుకు చెప్పబడుతున్నాయి. ఇవన్నీ చేసి మనం మన సాధనలో ముందుకు పోతూ మన మనస్కామ్యములను నెరవేర్చుకుంటూ ఆనందకరమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాలలో వస్తున్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.